స్టార్ టీవీ స్పెషల్ న్యూస్ నేను నీరజ. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పరోక్షంగా ఆ పార్టీకి మద్దతు నిలిచేలా నామకే వాస్తే బలహీన అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. హైదరాబాద్ బరిలో ప్రధాన పోటీ మజ్లిస్ బీజేపీల మధ్యనే నువ్వా నేనా అన్నట్టు ద్విముఖ పోరు ఉండబోతోందని స్పష్టమవుతోంది. మజ్లిస్ కంచుకోటలో మరోసారి విజయం సాధించేందుకు అసాదుద్దీన్ ఓవైసీ పావులు కదుపుతుండగా కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోరు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మజ్లిస్ పార్టీతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తున్న బీఆర్ఎస్ పరోక్షంగా ఆ పార్టీకి మద్దతు ఇచ్చేలా నామకే వాస్తే బలహీన అభ్యర్థిని రంగంలోకి దించుతోంది. మరోవైపు మజ్లిస్ పార్టీతో దోస్తీ కోసం తహతహలాడుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ కూడా వీక్ అభ్యర్థిని ఇక్కడి నుండి బరిలోకి దించుతోంది. అంటే ఎవరికి వారు అసాదుద్దీన్ ఓవైసీకి పరోక్షంగా లాభించేలా ప్రతిపక్ష బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల వ్యూహాలు రూపొందించాయి. దీంతో హైదరాబాద్ బరిలో ప్రధాన పోటీ మజ్లిస్ బీజేపీల మధ్యనే నువ్వా నేనా అన్నట్టు ద్విముఖ పోరు ఉండబోతుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మజ్లిస్ కంచుకోటలో మరోసారి విజయం సాధించేందుకు అసాదుద్దీన్ ఓవైసీ పావులు కదుపుతుండగా ఈసారి హిందువుల ఓట్లను సమీకరించడం ద్వారా తామే విజయం సాధిస్తామని కమలనాథులు వ్యూహాలు రూపొందిస్తున్నారు. దీంతో హైదరాబాద్ పోరు ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి మైత్రి బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో మజ్లిస్ పార్టీకి ఉపకరించేలా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని పొత్తులో భాగంగా బీఎస్పీ అభ్యర్థికి కేటాయించాలని గులాబీ బాస్ కేసీఆర్ మొదట నిర్ణయించారు. కానీ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు మాయావతి ససేమీరా అనడంతో బీఎస్పీతో పొత్తు వికటించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దించింది. కానీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలోనూ బలహీనమైన బీఆర్ఎస్ అభ్యర్థిని పార్టీ బరిలోకి దించాలని ఆ పార్టీ యోచిస్తోంది. హైదరాబాద్ లోక్సభ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ షహనాజ్ తబస్సుమ్ను పోటీకి దింపనుంది. 4 సార్లు ఎంపీగా గెలిచిన అసాదుద్దీన్ ఓవైసీపై బలహీన అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా ఎంఐఎంపై కాంగ్రెస్ మెతక వైఖరి అవలంబిస్తుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రస్తుత ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి కోంపెల్ల మాధవీలతపై హైదరాబాద్ నియోజకవర్గం నుండి సుప్రీంకోర్టు న్యాయవాది షహనాజ్ తబస్సుమ్ను పోటీకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. తబస్సుమ్ భారత సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఆమె ఆల్ ఇండియా ఆజాద్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకురాలు, జాతీయ అధ్యక్షురాలు కూడా. ఇతర పార్లమెంటు స్థానాల్లో మజ్లిస్ మద్దతు పొందడానికి ఆ పార్టీతో పోటీ స్నేహపూర్వకంగా ఉండాలని ఆశిస్తున్నట్లు పాత నగరానికి చెందిన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ కాంగ్రెస్ నాయకుడు ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. మరోవైపు హైదరాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఫ్లాష్ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఎంపిక చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సంవత్సరం నుండి జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం పాగా వేసింది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ 5 లక్షలకు పైగా ఓట్లతో విజయం సాధించారు. దాని సమీప ప్రత్యర్థి బీజేపీకి 2.35 లక్షల ఓట్లతో 2వ స్థానానికి పరిమితమైంది. రాష్ట్రంలో అధికార పార్టీలతో కలిసి పనిచేసిన చరిత్ర మజ్లిస్ పార్టీకి ఉంది. అధికార పార్టీతోనే మజ్లిస్ మైత్రి బంధం పెట్టుకోవడం గత చాలా రోజులుగా ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈసారి కూడా మజ్లిస్ ఒకవైపు బీఆర్ఎస్ తో అంతర్గతంగా మైత్రి బంధంలో ఉంటూనే మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకోవచ్చు అని పాత బస్తీకి చెందిన సీనియర్ నాయకులు అనుకుంటున్నారు.
అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ తో తెగతెంపులు చేసుకున్న అసాదుద్దీన్ ఓవైసీ 2014వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ తో దోస్తీ కుదుర్చుకున్నారు. అసద్ కేసీఆర్ ఎప్పుడూ స్నేహపూర్వకంగానే ఉండి 2018, 2023వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒకరికొకరు మద్దతిచ్చుకున్నారు. ఓవైసీ గతంలో తన బహిరంగ ప్రసంగాల్లో బీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని ముస్లింలను కోరారు. అయినప్పటికీ గత సంవత్సరం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ గెలిచింది. మజ్లిస్ పార్టీ ఎల్లప్పుడూ అధికార పార్టీలతోనే కలిసి ఉండే సాంప్రదాయం కొనసాగుతుందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. మజ్లిస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీతో మైత్రి బంధాన్ని కొనసాగిస్తూ మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీతో స్నేహం చేస్తుందని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడంతో అధికార పార్టీతో మజ్లిస్ స్నేహం చేసే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంఐఎం చంద్రాయనగుట్ట ఎమ్మెల్యే అసాదుద్దీన్ తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీని కూడా లండన్లో కలిశారు. అనంతరం పాత బస్తీలో మెట్రో రైలు శంకుస్థాపన సభలోనూ సీఎం రేవంత్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ చట్టాపట్టాలేసుకొని మేమంతా అభివృద్ధి పనుల కోసం ఒకటేనని ప్రకటించారు. మజ్లిస్ కాంగ్రెస్ వర్గాలు రాజకీయంగా కొంతమేరకు సయోధ్య కుదుర్చుకున్నారనే ఊహాగానాలకు తెరలేచింది. లోక్సభ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో మజ్లిస్ కాంగ్రెస్ కొత్త మైత్రి బంధంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. హైదరాబాద్ స్థానంలో ప్రధాన పోటీ మజ్లిస్ అధినేత అసాదుద్దీన్ ఓవైసీ బీజేపీ అభ్యర్థి మాధవీలతల మధ్య ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికార కాంగ్రెస్ పార్టీల పరోక్ష మద్దతు, ముస్లిం ఓటు ఏకపక్షంగా పడితే తానే మరోసారి విజయం సాధిస్తానని సిట్టింగ్ ఎంపీ అసాదుద్దీన్ ఓవైసీ చెబుతున్నారు. అసాదుద్దీన్ ఓవైసీ రాత్రివేళ ఓటర్లతో భేటీ అవుతూ ఓట్ల వేట సాగిస్తున్నారు. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఓట్లు చేజారకుండా తనకే పడేలా అసాద్ వ్యూహాలు రూపొందిస్తున్నారు. హైదరాబాద్ ఎంపీ స్థానంలో మరోసారి పతంగ్ ఎగరడం ఖాయమని పాత నగరంలోని చార్మినార్ ప్రాంతానికి చెందిన వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా మజ్లిస్ కంచుకోటలో అసాదుద్దీన్ ఓవైసీ పకడ్బందీ రాజకీయ వ్యూహాలు రూపొందించి విజయం సాధించవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బీజేపీ ఇంటింటి ప్రచారం సాగిస్తోంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా బీజేపీకి పడితే విజయం సాధించవచ్చనే వ్యూహంతో ఆ పార్టీ బీజేపీ అభ్యర్థి మాధవీలత ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు ఎస్పీ కాలనీల్లో కార్నర్ మీటింగులు ఏర్పాటు చేసి ఓట్ల వేట సాగిస్తున్నారు. ఎస్సీ ఓట్లపై దృష్టి సారించిన బీజేపీ ఎస్సీ మోర్చా హైదరాబాద్ పార్లమెంటుకు ఓం ప్రకాష్, చంద్రశేఖర్లను జోనల్ ఇన్ఛార్జీలుగా నియమించింది. దీంతో పాటు మేధావులు, మహిళలు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులను కలిసి ఓట్లు అభ్యర్థించేందుకు బీజేపీ కమ్యూనిటీల వారీగా ప్రత్యేక ఇన్ఛార్జీలను నియమిస్తోంది. గత ఎన్నికలకు భిన్నంగా ఈసారి వైనాట్ హైదరాబాద్ అంటూ బీజేపీ కాషాయ జెండాను చార్మినార్ పై ఎగరవేస్తామని బీజేపీకి చెందిన సీనియర్ నాయకులు విఠోబా ధీమాగా తెలిపారు. హైదరాబాద్ పార్లమెంటు పోరు ఆసక్తికరంగా సాగుతున్న ఈ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనేది జూన్ 4వ తేదీ ఓట్ల లెక్కింపు వరకు వేచి చూడాల్సిన విషయం. మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.